హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఒక పవర్ఫుల్ మొబైల్ అయితే రాబోతుంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో. మెయిన్గా నాకు ఈ మొబైల్ నచ్చింది ఏమంటే డిజైన్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు దీన్ని ఐఫోన్ అనుకున్నాను, ఎందుకంటే ఐఫోన్ మనకి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అదే డిజైన్ బిల్డ్ క్వాలిటీతో వీళ్ళు తెచ్చారనమాట. చాలా బాగుంది, ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇన్ఫినిక్స్కి చాలా బ్రాండ్స్ డిజైన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాయి. డిజైన్ కూడా ఒక పాయింట్ మనకి మొబైల్ లాంచ్ చేసే విషయంలో. ఈ సైడ్ పవర్ బటన్స్ కూడా ఆల్మోస్ట్ దింపేశారనమాట. ఐఫోన్ లో ఉన్నట్లు మాదిరిగా ఉంది ఫీల్ అంతా. కానీ ఇంకా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని 3 to 4 హైలైట్స్ తెలుసుకున్నాం. ఇది మనకి యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి కెమెరాకి రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట. అంటే మనకి డిస్ప్లే మాదిరిగా తెలిపోతుంది యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అనేది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. వన్ ట్యాప్ ఏ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారనుకో మీకు చాలా విధాలుగా తెలిపోతుంది. దీని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ అయితే ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇక్కడ 85% వరకు మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది మనకి 1.5K 144Hz అల్ట్రా విజన్ డిస్ప్లే రాబోతుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ హైలైట్స్ అయితే ఈ మొబైల్లో. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అన్ని బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 1.87mm బెజల్స్ థిక్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. మీరు సైడ్ చూసినట్టయితే మీకు బెజల్స్ అయితే చాలా స్లిమ్ ఉంటాయి, చాలా బాగుంటాయి చూసేదానికి. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, లేకపోతే గ్లాస్ ఉండొచ్చు, అంత కన్ఫర్మ్గా ఏది వాడారనేది తెలియదు. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, విత్ JBL స్పీకర్స్ రాబోతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది అనమాట. IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. మనకి ఐఆర్ బ్లాస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఒక రిమోట్ కంట్రోల్ డివైస్ మాదిరిగా వెళ్ళిపోతుంది ఐఆర్ బ్లాస్ట్ అనేది. ఈ అల్యూమినియం యూని బాడీతో రాబోతుంది అనమాట. అల్యూమినియం యూని బాడీతో డిజైన్ చేశారు కాబట్టి మనకి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లైట్ థిక్ అయితే ఉంటుంది. మనకి ఓవరాల్ గా 7.4mm థిక్నెస్ ఉంటుంది అనమాట. 7.4mm అంటే పర్లేదు, కొంచెం స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కార్డ్ అయితే RGB LED లైటింగ్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మన మొబైల్స్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, మెసేజ్లు వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. RGB LED లైటింగ్స్ అనేవి చాలా బాగుంటాయి, నైట్ టైమ్స్ లో బాగా అట్రాక్ట్ చేస్తాయి. డిస్ప్లే అనుకొద్దాం. 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 144 Hz వరకు అయితే ఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. HDR కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 4500 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ బ్రైట్నెస్ అనమాట. ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు OTT ప్లాట్ఫామ్స్ లో ఏమన్నా మూవీస్ చూసినా కానీ మీకు బాగుంటుంది క్వాలిటీ పరంగా. ఇక్కడ మనకి డిస్ప్లే రిలేటెడ్ ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు అనమాట. ఇందులో మనకి ఐ కేర్ అనే ఒక ఫీచర్ అయితే సపోర్ట్ చేస్తున్నాం. ఓవరాల్ గా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట మీకు. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్. ఇది మనకి Qualcomm Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. 1 million Antutu స్కోర్ అయితే కవర్ చేసింది. ప్లస్ ఇది 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR4X ఉండొచ్చు, 5X ఉండొచ్చు. అలాగే మనకి ఇది FreeFlash 2.2 రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకా మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆటోమేషన్ అనమాట. ఇది మనకి ఏకంగా 120 FPS లో గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. ప్రతి గేమ్ 120 FPS లో హ్యాండిల్ చేస్తుందని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే 120 FPS అనేది ప్రతి గేమ్కి అయితే సపోర్ట్ చేయదు. మనకి BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి గేమ్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 120 FPS అంటే మనకి ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. గేమింగ్ రిలేటెడ్గా ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏమంటే మనకి టాప్లో ట్రిగర్స్ ఉంటాయి అనమాట. జస్ట్ మీరు ఒక క్లిక్ ఇచ్చారనుకో మీకు ఇది యాక్టివ్ అవుతుంది అనమాట. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ట్రిగర్స్ అనేటివి. ఇది కూడా ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు గేమింగ్ ఆడే వాళ్ళకి. అంతేకాదు ఇక్కడ 3D వేపర్ కూలింగ్ జామర్ కూడా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మీరు ఎక్కువ గేమ్స్ ఆడి హీట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అప్పుడు హీట్ రిమూవ్ చేసేదానికి ఈ వేపర్ కూలింగ్ జామర్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో మనకి 360 degrees గేమింగ్ యాంటీని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మొబైల్ అంతా కానీ మీరు గేమ్స్ ఆడేటప్పుడు నెట్వర్క్ అయితే మీకు స్టేబుల్గా ఉంటుందని చెప్తున్నారు. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు నెట్వర్క్తో మీరు ఇష్యూ అయితే ఉండదు, నెట్వర్క్ అనేది మీకు స్టేబుల్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి XY 16 రాబోతుంది అనమాట. ఈసారి మనకి ఇక్కడ XY 16లో వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ XYXకి ఇప్పుడున్న XY 16కి మీరు చూసినట్టయితే ఓవరాల్ మనకి యానిమేషన్ అంతా కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. అంటే మనం ఐఫోన్లో ఏ మాదిరిగా అయితే చూస్తూ ఉంటాం యానిమేషన్స్, ఆ మాదిరిగా కూడా ఇందులో అయితే ఉంటాయి. 3+5 years వరకు అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. 3 years అయితే OS అప్డేట్స్, 5 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఇన్ఫినిక్స్ ఇంటెలిజెంట్ AI రాబోదని చెప్తున్నారు. అందులో మనకి ఏ సజెషన్ ఉంది. ఏ సజెషన్ అంటే మీరు డైలీ డేస్లో ఏవైతే రెగ్యులర్గా యాప్స్ వాడుతుంటారో అది మీకు ఇది సజెషన్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ మనకి అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకో ఫీచర్ ఉందన్నమాట. స్నాప్ మెమో అని ఇంకో ఫీచర్ ఉందన్నమాట. మీరు ప్రెసెంట్ ఏదైనా ఒక ఫోటో తీసారంటే ఆ ఫోటోని మీరు స్నాప్ మెమోకి వేసారంటే మీకు అది కొంచెం క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఏ థీమ్ జనరేటర్ ఉంది, మీరు ఈ ఫీచర్ యూజ్ చేసుకుని ఒక థీమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్ విత్ ఐఫోన్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఈ మొబైల్ నుంచి ఐఫోన్కి ఏమన్నా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫైల్స్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఐఫోన్కి. ఇక్కడ వన్ ట్యాప్ ఏ బటన్ ఉందన్నమాట. ఇది మీకు ఫస్ట్లో చెప్పే కదా హైలైట్స్లో.
యాక్చువల్‌గా మనకి వన్ ట్యాప్ ఏ బటన్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటదనమాట. మీరు ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే మీరు షార్ట్‌కట్స్‌లో ఏమన్నా యాప్స్‌ని ఓపెన్ చేసుకోవాలంటే ఈ ఫీచర్ అయితే వెళ్ళిపోతదనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. ఫ్లాష్‌తో పాటు మనకి యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే కూడా ఉంటదనమాట. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారనమాట. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2x వరకు అయితే పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ప్రైమరీ కెమెరా శాంపుల్ చూడొచ్చు ఎలా ఉన్నాయనేది. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా 13 ఎంపీ ఇచ్చారు. 13 ఎంపీ అంటే మరి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఫ్రంట్ ఫోటోస్ హైపర్ డూపర్‌గా వస్తాయనేది. జస్ట్ ఇక్కడ 13 ఎంపీ అంటున్నారు కాబట్టి ఫ్రంట్ ఫోటోస్ కొంచెం డీసెంట్‌గా వచ్చే ఛాన్స్ ఉంటది. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. ఈ బ్యాటరీ 6 ఇయర్స్ వరకు అయితే లైఫ్ ఉంటదని చెప్తున్నారు. 6 ఇయర్స్ బ్యాటరీ హెల్త్ అంటే ఏమైనా మంచిదే కదా. ఇక్కడ 90 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. 90 వాట్స్ అంటే చాలా ఫాస్ట్‌గా చాలా క్విక్‌గా ఛార్జింగ్ అయితే ఎక్కుతదన్నమాట. అలాగే ఇక్కడ 30 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది మనకి ఎక్కడ హెల్ప్ అవుతదంటే మీరు ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ యూజ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతదన్నమాట. ఫైనల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అయితే కవర్ చేసామన్నమాట. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియో వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ఛాన్స్ ఉంటది. ప్రతి ఒక్కరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనం 2K సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. వెరీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం.